श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा।
Baba, Sai 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 Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయం. నిన్నటి తరువాయి. బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మము గూర్చి గాని, జన్మస్థానమును గూర్చి గాని ఎవరికీ ఏమీయో తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించరి. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించరు గాని ఎట్టి సమాధానము గాని సమాచారము గాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవులలో జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపలే లభించరి. నామదేవుడు భీమారథి నదీ తటమున గోణాయికి గనిపించెను. కబీరు భాగీరథి నదీ తటమున తమాల్కు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 బాలుడుగా షిరిడిలోని వేప చెట్టు క్రింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను.
బాబా స్వప్నావస్థందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించేవారు కాదు. ఆయన మాయను తన్యను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోబ్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబా నిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనంలో నుండెను. శీతోష్ణములను లెక్కింపగా అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపం ఆచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసిడివాడు కాదు, రాత్రి ఎవరికి భయపడువాడు కాడు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చాడని అడుగసాగిరి. అతని రూపు ముఖ లక్షణములు చాలా అందముగా నుండెను. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండెను. ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునివాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడు ఒకరిని ఆవేశించగా ఈ బాలుడు ఎవరై ఉండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వుమనెను. అట్లు త్రవ్వగా అందులో ఇటుకలు, వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించాను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కనిపించాను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహము కనిపించాను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించాను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సు అభ్యసించనని ఖండోబా చెప్పాను. పిమ్మట కుర్రవారిని విషయముగా ప్రశ్నించగా వారులను మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట గలదు కావున దానిని కాపాడవలెనని చెప్పాను. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి. అశ్వత్థ ఉదుంబర వృక్షముల వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. మహల్సాబాది తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసేదరు. 3 వసతి గృహములు. వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరివినాయక సాటే అనువాడు కొని సాటేవాడను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడికి పోయిన భక్త మండలికి ఇది ఒక్కటియే నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన ఒక గూడు వంటిది గలదు. భక్తుల మండపంపై ఉత్తరాభిముఖముగా కూర్చున్నదరు. ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంతో నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు సిద్ధముగా నుండెను. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేసిరి. కొన్ని సంవత్సరాల వెంబట దీక్షిత్ వాడ అయిన పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండ్కు పోయాను. అతడి రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడు నానాసాహెబ్ చందోర్కర్ షిరిడి సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను. 1909వ సంవత్సరమున కాక షిరిడికి పోయాను. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడిలో నివసించడానికి నిశ్చయించుకున్నాను. కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించాను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించాను. 10/12/1910 ఈ వాడ కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాను. 1. దాదాసాహెబ్ కపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికాను. 2. చావడిలో సేజ్ హారతి ప్రారంభమయ్యను. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిపిరి. తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసినగు బూటి మరి ఒక పెద్ద రాతి మెడను నిర్మించాను. అతడు చాలా ద్రవ్యం దీని కొరకు వెచ్చించాను. వెచ్చించిన ద్రవ్యమంతయు నిజములకు సార్థకమయ్యను. ఎలయన బాబా గారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరమందురు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఎండిను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయటం మొదలైనవి చేసేవారు. ఇట్లు 3 వాడాలు అంటే వసతి గృహంలో కట్టబడెను. అంతకు ముందిచ్చిన ఒక్క వసతి గృహం కూడా లేకుండెను. అన్నింటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుండెను. 4వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథాయన్ మహా శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట, ఫకీరుకు సాయినామం ఎట్లు వచ్చును, ఇతర యోగులతో సావాసము, బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు, వేప చెట్టు క్రిందనున్న పాదుకుల వృత్తాంతము, ఈ కథ యొక్క పూర్తి వివరములు, మోహియుద్దీన్ తాంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జవహర్ ఆలయానికి కపట గురువు. పెండ్లివారితో కలిసి బాబా తిరిగి షిరిడీ వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అని గ్రామం కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడు ఒకడుండెను. అతని పేరు చాంద్ పాటేలు. ఔరంగాబాద్ పోవుచుండగా అతని గుర్రం తప్పిపోయిను. 2 మాసములు వెతికినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజంపై జీను వేసుకొని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోవుచుండెను. సుమారు ఒక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను. అతడు తలపై టోపీ, పొడగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సట్కా పెట్టుకొని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాందుపాటలను చూచి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత తడువు విశ్రాంతి తీసుకుని మరిను జిన్ గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకున్న గుర్రముదని చాందు పాటేలు బదులు చెప్పెను. ఆ దగ్గరలో ఉన్న కాలువ ప్రక్కన వెతకమని ఫకీర్ చెప్పెను. అతడు అక్కడికి పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాదనియు, గొప్ప ఔలియా అంటే సిద్ధపురుషుడై ఉండవచ్చుననియు అనుకొనెను. గుర్రమును తీసుకుని ఫకీర్ వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సట్కాని భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సట్కాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీర్ చాపి అంటే గుడ్డ ముక్క నా నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అట్లా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పిలిచి తర్వాత చాంద్ పాటేలుకి అందించెను. ఇదంతయు చూచి చాంద్ పాటేలు ఆశ్చర్యచకితుడయ్యెను. ఫకీర్ను తన గృహమునకు అతిథిగా రమ్మని చాంద్ పాటేలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటేలు ఇంటికి పోయి అతడు కొంతకాలం ఉండెను. ఆ పాటేలు గ్రామమునకు మునుసూబు. అతని భార్య, తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతుర్ది షిరిడీ గ్రామము. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకుని పాటేలు షిరిడీ ప్రయాణమైను. పెండ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరెను. ఎట్టు చిక్కులు లేక వివాహం జరిగిపోయిను. పెండ్లివారు ధూప్ గ్రామం తిరిగి వెళ్ళి కానీ ఫకీర్ మాత్రం షిరిడీలోనే ఆగి అచ్చట్నే స్థిరంగా నిలిచెను. ఫకీర్కు సాయినామం ఎట్లు వచ్చెను. పెండ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమునున్న భక్త మహల్సాపతి గారి పొలంలోనున్న మర్రి చెట్టు క్రింద బస చేసి ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు విడిచిరి. బండ్లలో ఒకరి తర్వాత ఒకరు దిగిరి. ఫకీర్ కూడా దిగును. బండి దిగుతున్న యువ ఫకీర్ని చూచి భక్త మహల్సాపతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయన్ను సాయి అని పిలవనారంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులైరి. ఇతర యోగులతో సావాసం. సాయిబాబా షిరిడీలోని ఒక మసీదులో నివాసం ఏర్పరచుకుంది. బాబా షిరిడీ రాకపూర్వమే దేవీదాసన యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరం నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యంకి ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోనూ చావడిలోనూ నుండెను. కొంతకాలం ఒంటరిగా నుండెను. అంతలో జానకీదాస్ గోసావి అని ఇంకొక యోగి అచ్చడికి వచ్చెను. బాబా అప్పుడప్పుడు యోగితో మాట్లాడుచుండేవారు. లేదా బాబా ఉండు చోటుకు జానకీదాస్ పోవుచుండెను. అట్లనే పునతాంబే నుండి ఒక వైశ్య యోగి షిరిడీ వచ్చుచుండేవాడు. ఆయన గృహస్థుడు. పేరు గంగగిర్. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండడు చూచి
అతడు షిరిడి గ్రామస్తులతో ఇట్లనెను, ఈ మణి ఇచ్చడుండుచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు, కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజంగా పుణ్యం చేసుకున్నది కనుకనే సాయిబాబా అను నీ మణిను రాబట్టుకొనగలిగెను. ఏవాల గ్రామంలో ఉన్న మఠంలో ఆనందనాథుడని యోగి పుంగవుడుండెను. అతడు అక్కల్కోట్ మహారాజ్ గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చును. అతడు సాయిబాబాను చూచి ఇట్లనెను, ఈయన ఒక అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వాడు కాదు. ఈయన ఒక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకు తెలియగలదు. ఇట్లనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవనమున జరిగిన సంగతి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా దుస్తులు, వారి నిత్య కృత్యములు. యవనమునందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహిల్వాను వలె దుస్తులు వేసుకొనివారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నెత్తిమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామన్ తాత్య అను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లు తెచ్చేది. ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజంపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేడివారు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లిచ్చుచుండేది. కాల్చని వౌటచే అవి వెంటనే విరిగి ముక్కలవుచుండేవి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచటొక పూల తోట లేచెను. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషంగా పోవచున్నారు. వేప చెట్టు కిందనున్న పాదుకుల వృత్తాంతము. అక్కల్కోట్కర్ మహారాజు గారి భక్తుడు బాయి కృష్ణాజీ అలీబాగ్కర్. ఇతడు అక్కల్కోట్కర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేడివాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్కోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలెనని అనుకునేను. అతడచటికి పోక మునిపే స్వప్నంలో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను, ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలము. అచటికి పోయి నీ పూజ వనరింపుము. అందుచే అక్కల్కోట పోవలనను తన నిర్ణయమును మార్చుకొని బాయి కృష్ణాజీ షిరిడి చేరి బాబాను పూజించి అచటనే 6 మాసములు ఆనందంతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరం 1834 శ్రావణ మాసంలో అనగా క్రీస్తు శకం 1912లో జరిగిను. దాదా కేల్కర్ ఉపాసిని బాబా అనువారు పూజను శాస్త్రోక్తంగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకుల నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సగున్మేర్ నాయకుకు అప్పగించబడినది. ఈ కథ యొక్క పూర్తి వివరములు. తానే వాస్తవుడైన శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మమల్తాదారుగా పదవీ విరమణ చేసిరి. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకులకు సంబంధించిన వివరములన్నీ సగున్మేర్ నాయకు మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకుల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీల మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారే అను అతడు షిరిడి వచ్చెను. వానితో పాటుగా అతని కాంపౌండర్ మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణాజీ అలీబాగ్కర్ అను అతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగున్మేర్ నాయకుకు జీకే దీక్షిత్తుకు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశాత్తు
బాబా ప్రథమమున షిరిడి ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకులను రాతితో చెక్కించుటకు నిర్ణయించేది. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని బాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చెను. అందరూ ఈ సలహాకు సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయంను తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడి వచ్చి పాదుకుల నమూనా వ్రాయించి ఖండోబా మందిరం ముందున్న ఉపాసిని మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకుల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులను చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగున్నవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపు ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిది. సదా నింబ వృక్షస్య మూలాదివాసత్ సుధా శ్రావిణం త్రికమప్యప్రియం తం తరుణ్కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసిని సలహాలను ఆమోదించి పాదుకులు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకులు పెట్టుకొని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చింది. బాబా ఆ పాదుకులను స్పృశించి అవి భగవంతుని పాదుకులని నుడివెను. వానిని వేప చెట్టు మూలాన ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తము ఇచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిది. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకులకు పూజ చేసెను. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే అను బ్రాహ్మణుడు నామా పూజారి పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయల చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకుల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు 7 రూపాయల 8 అనాలు ఖర్చు సగునుమేర్ నాయకు ఇచ్చెను. ప్రస్తుతము జాకడే పూజ చేయుచున్నాడు. సగునుడు నైవేద్యంను దీపమును పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణాజీ అక్కలకోటకరు మహారాజు భక్తుడు. 1912వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకులు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోవచ్చు మార్గమధ్యంన షిరిడి యందు దిగెను. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కలకోట గ్రామంనకు పోవాలనుకొని బాబా వద్దకేగి అనుమతి ఇమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కలకోటలో ఏమున్నది, అక్కడేలా పోయేదవు, అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని బాయి కృష్ణాజీ అక్కలకోట వెళ్ళుట మానుకొనెను. పాదుకుల స్థాపన తరువాత అనేక పర్యములు షిరిడి యాత్ర చేసెను. హేమాడు పంతికి ఈ వివరములు తెలిసి ఉండవు. తెలిసి ఉన్నచో సచ్చరిత్రలో వ్రాయట మాని ఉండరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ. జీవితంలో మార్పు. షిరిడి గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచ్చట మొహియుద్దీన్ తంబోలి అనువాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టింది. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని ఫకీరు ధరించు పొడువాటి చొక్క కప్నీని తొడుగుకొని నెత్తిపైని గుడ్డ కట్టుకునే వారు. ఒక గోనె ముక్కపై కూర్చునేది వారు. చింకిగుడ్డతో సంతృష్టి చెందేది వారు. రాజభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివెడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగగిరికి కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా
అతనికి వైరాగ్యము కలిగెను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగగీరు సంసారము విడచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడెను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలసి మెలసి తిరిగేడివారు కారు. ఎవ్వరితోనూ తమంతట తాము మాట్లాడేడివారు కారు. ఎవరైనా ఏదైనా అడిగిన దానికి మాత్రము జవాబిచ్చువారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడ యందు, అప్పుడప్పుడు ఊరవతల నున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునిడివారు. సాయంకాల మూరకనే కొంత దూరము నడిచెడివారు. ఒక్కొక్కసారి నీమ్గాం పోవుచుండెడివారు. నీమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగేలే అనునతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగేలే ఎందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డేంగేలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహముచే నానాసాహెబ్కు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడియాయను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడ నుండి నానాసాహెబ్ చాందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగాగల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు. రాత్రులందు బాబా పాడుపడిన పాత మసీదునందు శయనించుచుండెను. పొగ పీల్చుకొను చిలుంగొట్టము, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కప్ని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గరుంచుకొను సటక, చేతికర్ర మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామానులు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వ్రేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా నుంచువారు. చెప్పులు తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. కప్నీ క్రింద లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకొనుటకు ధుని ఎదురుగా మసీదు ఈశాన్య భాగంలో గల కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రం ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరమ్మత్తు చేసి నేలపైన నగిషీరాళ్లు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జెలు కట్టుకొని సొగసుగా నాట్యము చేసేవారు. భక్తి పూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్న చాలా ఇష్టము. ఊరిలో నూనెను విక్రయించు షావుకార్లను నూనె అడిగి తెచ్చి మసీదునందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండెడివారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిది. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదనిది. బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలో పెట్టించెను. నూనె వ్యాపారులు ఆసక్తితో నిధి అంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలియున్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి.
ఈ విధముగా ఈ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకొని ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుతున్న దుకాణదారులు విస్మయముందునట్లు ప్రమిదలన్నీయు తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇది అంతయు చూచి ఈ షావుకారులు పశ్చాత్తాపపడి బాబాను మన్నింపుమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇక పైనైనను సత్యము నంటిపెట్టుకొనుడని హితవు చెప్పి పంపివేసిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. జవహర్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏండ్ల తరువాత అహ్మద్నగర్ నుండి జవహర్ అలీ అను ఫకీరొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరమునకు సమీపములోనున్న స్థలములో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు, ఖురానంతయు వల్లించగలడు, మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వానిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. వారి సహాయముతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గా అను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈదుల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకుని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయములో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జవహర్ అలీ రహతా విడిచి షిరిడీ చేరి బాబాతో మసీదినందు ఉండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడు అని చెప్పువాడు. బాబా అందులకు అడ్డు చెప్పక శిష్యుని వలనే మసులుకొనెను. తరువాత గురు శిష్యులు ఇద్దరూ రహతాకు పోయి అచ్చట నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమియో తెలియకుండెను. శిష్యునికి మాత్రము గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరవించక శిష్యధర్మమును శ్రద్ధగా నెరవేర్చుచుండెడివారు. అప్పుడప్పుడు వారి ఇరువురు షిరిడీకి వచ్చి పోచుండెడివారు. కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో నుండుట ఎంత మాత్రము ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకుని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జవహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడీ మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జవహర్ అలీ అక్కడకు వచ్చి బాబాను తీసుకుని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడీ ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులు ఇద్దరూ తిరిగి షిరిడీ పోవుటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినములు పిమ్మట దేవిదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయట పెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందముతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవిదాసు షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయంలో నుండేవారు. దేవిదాసు చక్కని అంగ సౌష్ఠనము, తేజోవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితము అవతారము వల జ్ఞాని వల కనపడుచుండెను. తాత్యా పాటిల్, కాశీనాథ్ షింపే మొదలుగా గల అనేక మంది దేవిదాసును తమ గురువుగా భావించెడివారు. వారు జవహర్ అలీని దేవిదాసు వద్దకు తీసుకుని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడీ నుండి పలాయనము చిత్తహించెను. ఆ తరువాత అతడు వైజాపూరులో నుండి చాలా ఏండ్ల తరువాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడు అను భ్రమ వాని మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువుని ఎట్లు సేవింపవలెనో
ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహాల్సాపతి చెప్పిన వివరముల ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. ఉరుసు ఉత్సవము, చందనోత్సవము, ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనము, మసీదికి మరమ్మతులు. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. సంసారమును సాహరములో జీవుడి నుండి ఓడను సద్గురువే సరంగుడై నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యమును చేరును. సద్గురువు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పడముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురు హస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగలగనే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంశయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడివారు వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోడనే కంఠము ఆనంద అతిరేకముతో గద్గతమగును. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును. హృదయము భావేద్రేకముతో కిరిబిక్కిరి అగును. నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కారానందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్య అనుభవమును సిద్ధింపచేయును. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలను తామే వినిపింపచేయునట్టు తోచును. నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి అపాదమస్తకము కృష్ణుని వలె కనిపించును. భాగవతమో ఉద్ధవగీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనను సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని వ్రాయుటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచన ద్వారా అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలములగును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములన్నిటి 4 త్రోవలు గలవు. అన్నిటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండియుండును. సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించడివారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. స్వయం అవతారమైన బ్రహ్మము జగత్తున వ్యాపించిన నా బ్రహ్మం యొక్క శక్తి సృష్టి అను ఈ మూడింటి గూర్చి తత్వ విచారం చేసి వాస్తవమునకి మూడును ఒకటియేనని సిద్ధాంతరీకించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు. నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమముల నేను చూచెదను. కావున వస్త్ర ఆహారముల కొరకు ప్రయాసపడవద్దు.
నీకేమైనా కావలసిన భగవంతుణ్ణి వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవమందుకును భ్రమను విడువుము. మనస్సునందు ఇష్టదైవం యొక్క అవతారంను నిలుపుము. సమస్త ఇంద్రియములను, మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనస్సు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించుకొనుము. మనస్సును ధన సంపార్జనము, దేహ పోషణ, గృహ సంరక్షణము మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడది నెమ్మదిగా వహించి శాంతముగాను చింతారహితముగాను ఉండును. మనస్సు సరి అయిన సాంగత్యంలో ఉన్నదనుటకు ఇదియే గుర్తు. చంచల మనస్కునకు స్వాస్థము చిక్కదు. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీల 1925 పూట 197వ పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులంగా వర్ణింపబడింది. దాని సంగ్రహము ఇక్కడ పేర్కొనబడుచున్నది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఉరుసు ఉత్సవము. కోపర్గాంలో గోపాలరావు గుండు అననతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికొక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలన ఆలోచన కలిగినది. తన ఆలోచనను త్యాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి అనగా కరణము దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకొనుమనటలో హిందూ మహమ్మదీయుల సమైక్యతా భావము బాబా ఉద్దేశ్యము కాబోలు. భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవము జరపటకు అనుమతైతే వచ్చను గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికముగా ఉండెను. గ్రామమంతటికి 2 నూతులుండెడివి. ఒకటి ఎండాకాలములో ఎండిపోవుచుండెను, రెండవ దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఉప్పునీటి బావిలో పువ్వులు వేసెను. ఆశ్చర్యముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవటచే త్యాత్యాకోతే పాటిల్ దూరము నుండి మోటల ద్వారా నీరు తెప్పించెను. తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీ కీ జై. గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు గలడు. వాని పేరు దాము అన్న కాసార్. అతనిది అహ్మద్ నగరు. అతనికిని 2 భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలిగెను. ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ ఒక నగిషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవముతో తీసుకుని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతి ఇప్పటికిని అవలంబించుచున్నారు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచెడివారు. చందనోత్సవము. సుమారు 5 ఏళ్ల తరువాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యెను.
కొరాలా గ్రామమునకు చెందిన అమీర్ సక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ పకీర్ల గౌరవార్థము చేయుదురు. వడల్పు పల్లరములో చందనము ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరును తట్టెదరు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ సక్కర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు: షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొనుచుండిరి. బయటి ఏర్పాట్లన్నీయు తాత్యాకోతే పాటిల్ చూచుకొనిడివాడు. ఇంటి లోపల చేయవలసిన పనులన్నీయు రాధాకృష్ణమాయను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేటిది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకొనుటయే గాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసిపట్టి ఉండెడివి. మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండెను. ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసెడిది. ఈ పనిని శ్రీరామనవమికి 1 రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానమన్న బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానం విరివిగా చేయుచుండిరి. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణమా ఇంటిలో విస్తారముగా వండబడివి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకొని ఈ సేవలో పాల్గొనుచుండెడివారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీ की जय. ఉరుసు శ్రీరామ నవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధియగుచు ప్రాముఖ్యమును సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర భీష్మ అనువారు దాదాసాహెబ్ కాపట్నే అమరావతితో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడాలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడ వసారాలో పండుకొని ఉండెను. ఆ సమయములో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుమనుటలో భగవత్ ఉద్దేశం ఏదియో అయి ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవము ఏల జరపకూడదని అడిగెను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయుత్తమైరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియమును వాయించుటకు తీర్మానించిరి. చక్కెరతో కలిపిన శొంఠిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుటకు ఏర్పాటయ్యెను.
బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనముగా ఉండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగెను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలెనను తమ ఆలోచన బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలెనని కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనము ముందు వ్రేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యెను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చునెను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిపించెను. రామజన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని, అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగెను. శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదని అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పెను. బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు గూడు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యెను. రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాలు చల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినబడెను. భక్తులు చల్లుకొనుచుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలా మంది భయముతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములని గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్ వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపములోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి. తన ఊయలను బాబా విరుచునని భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను. కొంతసేపటికి బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను. సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకను దాని అవసరమేమున్నదని కనుక దానిని విప్పవద్దని ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల్ కాలోత్సవంతో గాని ఉత్సవం పూర్తి కాదనే విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అను ఉత్సవము జరిపిరి. కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వేలాడగట్టెదరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. హరికథ సమాప్తైన పిమ్మట దీనిని కట్టితో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే గన స్నేహితులకు గొల్లపిల్ల వాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట
ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవుచుండగా పగటి వేళ పతాకోత్సవము, రాత్రి యందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి. చైత్ర పౌర్ణమి నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా కాలక్షేపం చేయు హరిదాసు దొరుకుట దుర్లభముగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారం అని పిలువబడు బాలబువా మౌలి అను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడి తోడ్కొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండడి చేత బాలబువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా ఉండెను. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడి వచ్చి హరికథా సంకీర్తనం చేసెను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాస్గణ్ మహారాజునకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క కృత హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కి జై. 1912 నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె త్రుట్టెవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగళ్ల సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడి ఒక సంస్థానముగా రూపొందెను. వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాన్లు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలగునవి బహూకరించబడెను. ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని ఏమాత్రము లక్ష్యపెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవములో గమనించవలసిన ముఖ్య విషయము హిందువులు మహమ్మదీయులు ఎట్టి అమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములో పాలు పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహాలు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమముగా ఆ సంఖ్య 75,000కు పెరిగినది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు గాని అల్లర్లు గాని సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్కు నియోగింపబడెను. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకు ఇష్టం లేకుండెను. కానీ భక్తుడగు మహల్సాపతి కల్పించుకుని ఎట్లనో బాబా అనుమతిని సాధించెను. బాబా చావిడిలో పడుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభా మండపము పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటేవారు.
మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావడి నుంచి వచ్చి అది అంతయు చూసి కోపముతో వారిని పీకి పారవేసేవారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోదీతులై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకొనెను. తాత్యా తలపాకాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పండి సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहें अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम्हारे ना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आकर का, साथी आकर का, साथी आकर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम्हारे ना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम्हारी ना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి